హలో సబ్స్క్రైబర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే డైలీ రొటీన్. ముందుగా ఈరోజు పూజ సామాన్లు, ఈ బుధవారం కదండి, పూజ సామాన్లు నీట్గా సబీనా అండ్ చింతపండుతోటి కడిగి పెట్టుకున్నాను. అప్పట్లో చింతపండు ఇటుక పెట్టి తోముకునేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదండి. సబీనాతో తోముకుంటే వెంటనే తెల్లగా వచ్చేస్తాయని, తొందరగా పైన అయిపోతుందని ఇప్పుడు జనాలు అలవాటు పడిపోయారు. నెక్స్ట్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పెసరట్లు పల్లీల చట్నీ, సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి మాది బీరకాయ శనగపప్పు అండ్ టమోటా కర్రీ. సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. బీరకాయ ముందుగా తొక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగో చూసారుగా. అండ్ నెక్స్ట్ గోంగూర పచ్చడి కూడా చేసుకున్నాను. గోంగూర పచ్చడి చేసుకున్నామండి. గోంగూర పచ్చడి మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి, మా ఆయనకి ఎంతో ఇష్టమండి ఈ కర్రీ. బీరకాయ మొత్తం పీచు తీసేసుకున్నాను. బీరకాయ పీచుతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి కాదు, బీరకాయ పీచు శనగ పలుకులు పచ్చడి చేసుకోవచ్చు. టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పెసరట్టులో బీరకాయ పీచు వేసుకొని దోశలు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు టిఫిన్ మేము అదే వేసుకున్నాం. పెసరట్టులో కొంచెం పెసరపప్పు, కొంచెం బియ్యం, కొద్దిగా బీరకాయ పీచు కలిపి అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ చేసి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని పెసరట్లకి రుబ్బు రెడీ చేసుకొని పెసరట్లు వేసుకున్నాను. బీరకాయ శనగపప్పు కర్రీ ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో కొంతమంది టమాటా వేసుకోరు, కాకపోతే మేము టమాటా వేసుకుంటామండి. టమాటా వేసుకోకపోతే ఏ కర్రీకైనా మాకు టమాటా లేకపోతే అస్సలు తినబుద్ధి అయ్యదు. టమాటా వేసుకుంటేనే చాలా 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 టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ గోంగూర పచ్చడి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమండి. నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టుకున్నాను. బాయ్.